హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీకు ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ మీకు చూపించబోతున్నా. ఇది మొలకలతో పాటుగా శంకు పుష్పాలు. ఇవి తిన్న తర్వాత బీపీ టాబ్లెట్ వేసుకోవటానికి వాటర్. ఇది నా బ్రేక్ఫాస్ట్. మరి మొలకలు తిని టాబ్లెట్స్ వేసుకోవచ్చు అంటే నేనైతే వేసుకుంటానండి. నేను ఇడ్లీ, అట్టు, పూరి తిన్ను. ఉదయం పూట మాత్రం నేను మొలకలు తింటాను. మొలకలతో పాటుగా పుష్పాలు కూడా కలిపి తింటాను. ఇది నా బీపీ టాబ్లెట్. ఇది టెల్వాస్ ఎనర్జీ 40 పవరు. నాకు బీపీ ఉంది, అందుకే వాకింగ్ రావటం జరుగుతుంది. వాకింగ్తో పాటు మీకు ఎంటర్టైన్మెంట్గా చేయటం జరుగుతుంది. బీపీ రావటం నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇప్పుడు ఈ టాబ్లెట్ కూడా వేసేస్తా. ఇదంతా వీడియో కోసం కాదండి, నా దినచర్య. మీరు చేయండి, చేయకపోండి. మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు. మొలకలు తిని కూడా టాబ్లెట్ వేసుకోవచ్చు అని నా యొక్క అభిప్రాయం. డాక్టర్లు చెప్పలా అది. మొక్కలు తినే వాళ్ళకి మొక్కలు తింటే కష్టమే, కానీ మన ఆరోగ్యం కోసం మాత్రం మరి మొక్కల్ని పక్కన పెట్టి మొక్కలు తింటే మరింతకాలం మన జీవితాన్ని కొనసాగించవచ్చు. మన పిల్లలకి తోడుగా, బలంగా, దృఢంగా ఉండొచ్చు. వాళ్ళని మంచి బాటలో నడపడానికి మనం పెద్దవాళ్ళగా ఉండాలి. కాబట్టి ముఖ్యంగా మన ఆరోగ్యం తర్వాతే పిల్లల ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఏమైతే చేస్తున్నామో మన పిల్లలు కూడా మనల్ని ఫాలో అవుతారు. కాబట్టి ఎవరికైనా మద్యం, డ్రగ్స్ ఇలాంటివి ఉంటే మానేయండి. సార్, మన ఒక్క కుటుంబమే కాదు పాడైపోయేది, ప్రపంచం మొత్తం మన ఒక్కటి అలవాటు వల్ల పాడైపోతుంది. తస్మా జాగ్రత్త. తినేశానండి. నా బ్రేక్ఫాస్ట్ బీపీ టాబ్లెట్ అయిపోయింది. నేను మళ్ళీ మధ్యాహ్నం 2 భోజనానికి తప్పక నేను ఇడ్లీ, పూరి తినను. ఇది సత్య ప్రమాణం అనమాట. ఎందుకంటే నేను మీకోసం కాదు. మరి ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొక్కలు మాత్రం మర్చిపోయి మొక్కలు తినండి. మీ పాదాభి వందనాలు మీకు. థ్యాంక్ యూ.